ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. మనం ఈరోజు అనుభూతి ప్రకాశంలో పంచమోధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాం. 2 అధ్యాయాలు అంటే అనుభూతి ప్రకాశంలో పంచమోధ్యాయం ఇది. కానీ వాస్తవంగా ఛాందోగ్యోపనిషత్తులో మనం 6-7 ఖండాలు చదువుకున్నాం. 6-7 అధ్యాయాలు. 8వ అధ్యాయాన్ని ఇక్కడ అనుభూతి ప్రకాశంలో పంచమోధ్యాయం అన్నటువంటి పేరుతో మనకి విద్యారణ్యుల వారు అందిస్తున్నారు. అయితే ఇక్కడ ఛాందోగ్యం 3 భాగాలను చేస్తారు. ఒక భాగం సత్తు తత్వమసి అన్నటువంటి చెప్పారు. 2వ భాగంలో ఆత్మ అంతా అని సనత్కుమారుడు నారదుడికి చెప్పారు. 3వ దాంట్లోకి వచ్చేసరికల్లా సాక్షాత్తు ప్రజాపతి అయినటువంటి హిరణ్యగర్భుడు ఇంద్రుడికి బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పటాన్ని చెప్తున్నారు. అయితే ఇది భిన్నంగా ఉన్నట్టు కాదు, అంతా ఒకటే. కాకపోతే విషయాలు మన అవగాహన చేసుకుందికి భిన్నమైనటువంటి మార్గంలో చెప్తారు. తత్వమసి అనేటువంటి వాక్యాన్ని, ఆత్మ అనేటువంటి దాన్ని, ఇక్కడ బ్రహ్మం అనేటువంటి దాన్ని ఒకే దాంట్లోంచి తీయాలి. కాకపోతే ఏమిటయ్యా భిన్నత్వం అంటే, ఛాందోగ్యోపనిషత్తే అసలు సాధారణంగా ఉపాసనలకు సంబంధించినటువంటి ఉపనిషత్తు. ఉపాసనలు అనేటువంటివన్నీ కూడా కర్మకాండకు సంబంధించినటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయాలు. కేవలమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఛాందోగ్యంలో 3 చోట్ల మాత్రమే ఉన్నాయి. అవి ఏమిటంటే తత్వమసి అనేటువంటి 6ని శ్వేతకేతు సంవాదం అనేటువంటిది ఒకటి, అలాగే భూమ అదే ఆత్మ అనేటువంటి సనత్కుమార నారద సంవాదం ఒకటి, బ్రహ్మము అనేటువంటి తెలియటం ఇంద్ర ప్రజాపతి సంవాదం అనేటువంటిది ఒకటి, 3 ఉన్నాయి. ఈ 3 భాగాలని వ్యాఖ్యానం చేశారు. మిగతా భాగాలను వ్యాఖ్యానం ఎందుకు చేయలేదండి అని అంటే, ఉపాసనలు అంటే ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తాం. ఇవాళ కడుపు నొప్పి వచ్చింది, మందు వేసాం. అయ్యా డాక్టర్ గారు ఇంకా తగ్గలేదండి, మరో మంది ఇచ్చారు, వేసాం. అయ్యా ఇంకా తగ్గలేదండి, మరో మంది ఇచ్చారు, వేసాం. తగ్గే వరకు మందులు వాడాం, ఎప్పటికో తగ్గింది. దీన్ని ఏమిటంటున్నాం, మనం రోగాన్ని నివృత్తి చేసుకుంది ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఉపాసనలు కూడా మీరు జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నాడు. అయితే దానికి క్రితం వారం వరకు మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకున్నాం. కొంత అర్థవంతమైనటువంటి విషయాలు విద్యారణ్యుల వారు చెప్పారు. ముఖ్యంగా విద్యారణ్యుల వారి అనుభూతి ప్రకాశంలోని మీరు ప్రాక్టికల్గా దీన్ని ఆలోచించండి అంటారు. అంటే ఏమిటి, మనం థియరిటికల్గా మనకు తెలుసు. మనం ఈశావాస్యం చదివాం, కేన చదివాం, కఠం చదివాం, ముండకం చదివాం, మరి ప్రశ్నోపనిషత్తు చదివాం. ఆ తర్వాత మరి ఐతరేయం చదువుతున్నారు, మాండూక్యం చదువుతున్నారు. మరి ఇన్ని ఉపనిషత్తులు మనం చదివిన తర్వాతను ఇంకా చదువుతున్నాను అని అంటే చదవడం కాదు, నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించాలి. నిజ జీవితంలో ఏమిటి, ఎందుకు జరగడం లేదు? నిజ జీవితంలో మనం ఆచరణలోకి వచ్చేసరికి కొన్ని విషయాలు ఎందుకు జరగటం లేదు, వాటి కారణం ఏమిటి, అవి ఎందుకు ఆటంకపడుతున్నాయి, ఎక్కడ ఆటంకం వస్తున్నది, ఎలాగ ఆటంకాలని తొలగించుకోవాలి, ఈ విషయాల్ని ఈ అష్టమోధ్యాయంలో కూడా ఛాందోగ్యంలోని ఒక 6 ఖండాల వరకు ఈ విషయాలే ఉంటాయి. ఆ తర్వాతనే యథార్థానికి ఇంద్ర విరోచన సంవాదం, ఇంద్ర విరోచనలు ప్రజాపతి సంవాదం అనేటువంటిది ప్రారంభం అవుతుంది 7వ ఖండం దగ్గర నుంచి. అప్పటి వరకు కూడా ఈ ఉపాసనా విషయాలకు సంబంధించినటువంటివే ఉంటాయి. అయితే వాటిని సమన్వయపరుస్తూ ఆయన నాతి విస్తరంగా, అంటే మరీ ఎక్కువగా అలాగని అక్కర్లేనంత విషయాల్లోకి వెళ్ళిపోకుండా కావలసినటువంటి విషయాన్ని మాత్రమే తీసుకొని మనకి ఆ ఛాందోగ్యంలో ముఖ్యమైనటువంటి విషయాల్ని, ముందు 6 ఖండాలకి సంబంధించినటువంటి విషయాల్ని విద్యారణ్యుల వారు చెప్పారు.
ఆ చెప్పినటువంటి విషయాల్ని ముందు 6 ఖండాలకి సంబంధించినటువంటి విషయాలు మనకి తెలిసిపోతే, అంటే అవి ప్రధానమైనటువంటివా అంటే ప్రధానమే, అప్రధానమా అంటే అప్రధానమే. అవి కానీ అయిపోయిందంటే ఇంకా అక్కడి దగ్గర నుంచి ఇంద్రుడు విరోచనుడు ప్రజాపతి దగ్గరికి వెళ్ళడం, ప్రజాపతి దగ్గర బ్రహ్మచర్య వ్రతంతో గురు శుశ్రూష చేసి బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేర్చుకోవటం. అయితే వాళ్ళు అక్కడ ఫలితాన్ని పొందలేకపోవటం, అది మళ్ళీ ఇంద్రుడు వెళ్ళడం, మళ్ళీ వెళ్ళడం, అప్పుడు మాత్రమే అతను పొందడం, విరోచనుడు వెళ్ళకపోవటం, అందు గురించి రాక్షసులకి బ్రహ్మజ్ఞానం తెలియకపోవటం, దేవతలకి బ్రహ్మజ్ఞానం తెలియటం జరిగింది అని చెప్తాం. తర్వాత ముఖ్యంగా బ్రహ్మచర్యం అనేటువంటిది, గురు శుశ్రూష అనేటువంటిది ఈ ఉపనిషత్తులో ఎక్కువగా చెప్తారు. ఆరుని శ్వేతకేత సంవాదమైన, సనత్ కుమార నారద సంవాదమైన, లేదు ఇక్కడ బ్రహ్మ ప్రజాపతి ఇంద్ర సంవాదమైన, ప్రధానంగా ఏమిటంటే బ్రహ్మచర్యముతో కూడుకున్నటువంటి గురు శుశ్రూష. గురువు గారిని సేవించాలి. గురువు గారిని సేవించడం అన్నటువంటిది ఇదిగో ఇలా సేవించండి అని చెప్పరు, కానీ ఇలా సేవిస్తేనే ప్రయోజనం ఉంటుంది అన్నటువంటిది మాత్రం మనకు కనిపించేటట్టుగా చేస్తారు. ప్రజాపతి స్వాత్మ విద్యాం ఛాందోగ్యే బహుధా అబ్రవీత్ విరోచనాయ చ ఇంద్రాయ తాం భక్ష్యే సుఖబుద్ధయే. ఇప్పుడు సమస్య ఎక్కడ ఉన్నదండి అంటే, ఈ విద్య ఎవరికి చెప్పారు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ప్రజాపతి స్వాత్మ విద్యాం ఛాందోగ్యే బహుధా అబ్రవీత్ విరోచనాయ చ ఇంద్రాయ తాం భక్ష్యే సుఖబుద్ధయే. ప్రజాపతి తనకు సంబంధించినటువంటి ఆత్మవిద్య ఛాందోగ్యమునందు అనేక విధములుగా చెప్పాను అన్నారు. అంటే ఒక విధంగా చెప్పలేదు, ఒక కోణం నుంచి ఎప్పుడూ విద్య మనం నేర్చుకోవటం కుదరదు. అందుంచే సాధారణంగా గురువుల దగ్గర కూర్చొని కొత్త కొత్త కోణాల్లో రోజు చదువుతూ ఉండాలి. ఒకరోజు చదివినటువంటి విద్య మరుసటి రోజు అలాగే ఉండదు, మారుతుంది. అది ఎలా మారుతుంది అండి అని అంటే, గురువు గారికి ఉండేటువంటి అనుభూతిని బట్టి గురువు గారు కొత్త కొత్త విషయాలని చెప్తూ ఉంటారు, శిష్యులు వింటూ ఉంటారు. అందువల్ల సాధారణంగా గురు శుశ్రూష చేస్తేనే విద్యలు తెలుస్తాయి. ప్రజాపతి అంటే హిరణ్యగర్భ బ్రహ్మ స్వాత్మ విద్యాం, తనకు సంబంధించిన ఆత్మ విద్యను ఛాందోగ్యమునందు బహుధా అబ్రవీత్, అనేక విధములుగా చెప్పాను. ఎవరికి చెప్పారండి? విరోచనాయ చ ఇంద్రాయ, రాక్షస చక్రవర్తి అయినటువంటి విరోచనుడికి, అంటే బలి చక్రవర్తి తండ్రి అయినటువంటి విరోచనుడికి చెప్పారు. అలాగే ఇంద్రాయ, ఇంద్రుడికి చెప్పారు. తాం, ఆ విద్యను సుఖబుద్ధయే, సుఖముగా తెలియట కొరకు భక్ష్యే చెప్పుచున్నాను. రాక్షసరాజు అయినటువంటి విరోచనునికి, దేవతా ప్రభు అయినటువంటి ఇంద్రుడికి ప్రజాపతి ఆత్మవిద్యను ఛాందోగ్యంలో చాలా విధాలుగా చెప్పారు. దాన్ని సుఖంగా తెలియటం కోసం చెప్తున్నాను అని విద్యారణ్యుని వారు ప్రారంభిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది. ఏమంటే హిరణ్యకేశిపుడు నేర్చుకోవచ్చును, బలిచక్రవర్తి నేర్చుకోవచ్చును, కానీ ప్రహ్లాదుడికి ఎలాగా ఆత్మజ్ఞాన సంపన్నుడు అతనికి చెప్పొచ్చును. ప్రహ్లాదుడు కొడుకైనటువంటి విరోచనుడు, బలిచక్రవర్తి తండ్రి అయినటువంటి విరోచనుడికి ఆత్మవిద్య తెలుసుకోవాలి అని కోరిక ఎందుకు కలిగింది? ఈ కథలా చూస్తే కథే, ఇది కథ కాదు. ఏమిటండి? ప్రహ్లాదుడు ఆత్మవిద్యాజ్ఞా సంపన్నుడు, ప్రహ్లాదుని యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు విరోచనుడు. మరి బలిచక్రవర్తి ఆత్మవిద్యా సంపన్నుడు, ఆయనకి తండ్రి విరోచనుడు. మరి ఆ విరోచనుడు అనేటువంటి వాడికి బ్రహ్మజ్ఞానము లేదా? లేనట్టుగా, ఎందుకంటే ఆయన నేర్చుకుందుకు వెళ్ళాడు కాబట్టి. సరే, నేర్చుకున్నాడా? నేర్చుకోలేదు కూడా, పూర్తిగా అతనికి ఆ విషయం కూడా తెలియలేదు. మరి ఏమిటి కారణం? ఏమిటి అది? ఏమిటి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి అంటే, మనం ఇంతకు ముందు ఖండం చదువుకుంటూ ఉన్నప్పుడు, కర్మల గురించి చదువుకున్నప్పుడు, దానిలో తీవ్రమైనటువంటి కర్మవేగం ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మ విద్య అనేటువంటిది అంటదు అని చెప్పారు. అందరికీ మామిడి పండు తినాలని ఉంటుంది, రోగగ్రస్తుడు అయినటువంటి వాడు తినలేడు,
ఆ మాత్రం ఈ మాత్రం ఆరోగ్యం ఉన్నటువంటి వాడు తిని మందులు మింగుతాడు, కొద్దిగా ఆరోగ్యం పర్వాలేదు అనుకున్నటువంటి వాడు తింటాడు, మరీ దృఢ శరీరం కలిగినటువంటి వాడు ఎన్ని పళ్ళైనా తింటాడు. అలాగే ఇక్కడ కూడా విరోచనుడు ప్రహ్లాదుని యొక్క కుమారుడైనప్పటికీ ఆత్మజ్ఞానాన్ని పొందలేదు, అలాగని కర్మజ్ఞానాన్ని పొందలేదు. ఆయన ఒక రాక్షస రాజుగా మాత్రమే మిగిలిపోయాడు. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఏమిటి? తమోగుణం. తమోగుణంతో కూడుకున్నటువంటి వాడు. అయితే ఆ రోజుల్లో ఇంద్రుడికైనా రాక్షసరాజులకైనా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి వాళ్ళిద్దరూ వెళ్ళినటువంటి సమయంలోని వాళ్ళకి బ్రహ్మగారు ఆత్మవిద్యను బోధించారు అని ఈ కథ ప్రారంభించారు. ఈ అష్టమాధ్యాయం ఉపోద్ఘాతం చాలా ఉన్నది. ఈ అష్టమాధ్యాయానికి ఉపోద్ఘాతాన్ని చాలా పెద్దది రాశారు భగవత్పాదుల వారు. దిగ్దేశ కాలాలు ఆత్మయందు లేవు. ఆత్మకి దిక్కు లేదు, దేశం లేదు, కాలం లేదు. ఆత్మ అద్వితీయమైనటువంటిది. 6-7 అధ్యాయాల్లో సత్యే బ్రహ్మ అని, అదే ఆత్మ అని చెప్పారు. సత్యే బ్రహ్మ అని 6ని శ్వేతకేతు సంవాదంలో చెప్పారు. బ్రహ్మమే ఆత్మ అని, సత్య ఆత్మ అని నారద సనత్ కుమార సంవాదంలో చెప్పారు. మందబుద్ధులకు ఆత్మ దిగ్దేశాది భేదం కలది అనే భ్రాంతి ఉంటుంది. సాధారణంగా మందబుద్ధులైనటువంటి వాళ్ళు, అంటే తీవ్రమైనటువంటి జ్ఞానం లేకుండా ఏదో సామాన్యమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆత్మకి కూడా దిక్కు దేశము మొదలైనటువంటి భేదాలు ఉంటాయి అనే భ్రాంతి ఉంటుంది. వాళ్ళను ఒకేసారి మార్చడం కుదరదు. వాళ్ళకు ఒకసారి మనం వేదాంతాన్ని చెప్పేస్తే వాళ్ళు వెంటనే బ్రహ్మజ్ఞాన సంపన్నులు అయిపోవడం అనేటువంటిది కుదరదు. మానవ జన్మ సార్థకం కావాలంటే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలి. అంటే ఇప్పుడు ఇదంతా నేను ఉపన్యాసం కోసం రాయలేదు. భగవత్పాదుల వారు అష్టమాధ్యాయ ఆరంభంలో ఏ పీఠికలా రాశారో ఆ రాసినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి విషయాలు, అంటే పునరుద్ధరణ ఉన్నటువంటి విషయాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పిన విషయాల్ని చెప్పకుండా ఆయన ఒకసారి చెప్పినటువంటి విషయాన్ని అలా మీకు చెప్తున్నాను. ఇదంతా భగవత్పాదుల వారి యొక్క వాక్యాలు కానీ నావి కావు. మళ్ళీ దీంట్లో ఈయన గురువు గారు ఏదో చెప్తున్నారు ఇదంతా అని అనుకోకండి. మానవ జన్మ సార్థక్యం కావాలంటే బ్రహ్మ సాక్షాత్కారం కావాలి. ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొందాలి అని అంటే ఏం చేయాలి? హృదయం అనేటువంటి పద్మం అనేటువంటి స్థానంలో బ్రహ్మను ఉపదేశించాలని, హృదయ పుండరీకం దేశే ఉపదేష్టవ్య అని చెప్పారు. హృదయం అనేటువంటి పద్మం, ఆ పద్మం యొక్క స్థానంలో బ్రహ్మను ఉపదేశించాలి అని హృదయ పుండరీక దేశే ఉపదేష్టవ్య అని భగవత్పాదుల వారు చెప్పారు. అయితే దీనికి 3 కారణాలు ఉన్నాయి. ఈ అష్టమాధ్యాయాన్ని ఎందుకు ప్రారంభిస్తున్నారండి? మందబుద్ధులైనటువంటి వాళ్ళకి ఆత్మ సగుణం అంటేనే నచ్చుతుంది. లోకంలోని నిర్గుణాత్మ కోసం ఎన్నిసార్లు చెప్పినా, మాండూక్యం చెప్పండి, బృహదారణ్యకం చెప్పండి, లేదు ముండకం చెప్పండి, లేదు కఠం చెప్పండి, ఏమిటి చెప్పండి, వాడు ఏమిటి అడుగుతాడు? ఏమండి సంధ్యావందనం చెయ్యాలా అక్కర్లేద్దా అండి? ఏమండి స్నానం చెయ్యాలా అక్కర్లేద్దా అండి? ఏమండి మడిగా భోజనం చెయ్యాలా అక్కర్లేద్దా అండి? ఇవే అడుగుతూ ఉంటాడు. వాడు మందబుద్ధి అంటే మందబుద్ధి కాదు, అంటే వాడికి అదే రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, కానీ ఆలోచన నుంచి వాడు బయటికి రాడు. మందబుద్ధులైనటువంటి వాళ్ళకి ఆత్మ సగుణం అంటేనే నచ్చుతుంది. విష్ణుమూర్తి 4 బాహువులు కలవాడు, ఆయనకి ఆయుధాలు ఉంటాయి, ఆయన శంఖచక్ర గదాధరుడు, అలాగే పీతాంబరధారి, లక్ష్మీదేవితో ఉంటాడు అంటే అమ్మయ్య సంతోషం. ఈశ్వరుడు పార్వతీదేవితో కలిపి ఉంటాడు, అర్ధనారీశ్వరుడు, అమ్మయ్య సంతోషం. ఏదో గణపతి సిద్ధి బుద్ధులతో ఉంటాడు, ఓహో చాలా బాగున్నాడు. ఆంజనేయ స్వామి వారు బల్లి దేవసేనా సమేతులు, సుబ్రహ్మణ్య స్వామి బల్లి దేవసేనా సమేతులు, బాగున్నాడు. ఆంజనేయ స్వామి సువర్చల సమేతుడు అంటే బాగున్నాడు.
అయ్యా వాళ్ళ బ్రహ్మచారులండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏమిటండి, పెళ్ళాలు ఏమిటండి, అవన్నీ తాత్వికమైనటువంటి అర్థం కలిగినటువంటి అండి అని చెప్తే, గురువు గారు అంతా పాడు చేసేస్తున్నారండి, సరిగా చెప్పటం లేదు, ఆయన చెప్పింది మనకు అర్థం కాకుండా పోతున్నదండి అని తిరిగి గురువు గారిని తిట్టిపోస్తాం. మనకి సగుణ బ్రహ్మమే కావాలి, నిర్గుణ బ్రహ్మ అక్కర్లేదు. అందువలన ఆత్మయందు సత్యకామత్వం, సత్య సంకల్పం మొదలైనటువంటి గుణాల్ని చెప్తేనే మనం నమ్ముతాం. అంటే ఆత్మకి సత్యమైనటువంటి కామాలు ఉంటాయి, సత్యమైనటువంటి సంకల్పాలు ఉంటాయి అని గుణాలు చెప్పాలి. ఇది ఒకటో కారణం. రెండో కారణం ఏమిటండి, బ్రహ్మవేత్త భోగ నిర్వృత్తి కలవాడే. సాధారణంగా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి భోగాల మీద చింతన ఉండదు. కానీ అనేక జన్మ సిద్ధాలైనటువంటి తృష్ణని ఒక్కసారి విడచడం సాధ్యం కాదు. ఎన్నో జన్మలు ఎత్తాం, అన్ని జన్మల్లోని ఏదో డబ్బు సంపాదించాం, ఇళ్ళు కట్టించాం, లేకపోతే భూములు కొన్నాం, తోటలు వేసాం, అన్నీ చేసాం. ఇప్పుడు ఈ జన్మలో బ్రహ్మజ్ఞానం గురించి ప్రయత్నం చేశాం. అలాగని ఇల్లు కొనడం మానేయగలమా? అలా కొనాలనే ఉంటుంది. ఆ డబ్బుని ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న కోరిక ఉంటుంది, ఆ తృష్ణ ఉంటుంది. అలాగే భూములు కావాలని ఉంటుంది, తోటలు కావాలని ఉంటుంది, భోగాలు కావాలని ఉంటుంది. కనుక బ్రహ్మచర్య ధ్యానాది విశిష్ట సాధనాలు చెప్పాలి. ఒరే నాయనా, నువ్వు బ్రహ్మవేత్తవే అయినప్పటికీ నీకు ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటి శారీరకమైనటువంటి రోగం ఒకటి ఉన్నదిరా. ఆ రోగం పోవాలంటే బ్రహ్మచర్యము, ధ్యానము మొదలైనటువంటి విశిష్ట సాధనాలు నీకు అలవాటు అవ్వాలి. బ్రహ్మచర్యాది విశేష సాధనో విధాతవ్య. అంటే మనకి ఉన్నప్పటికీ కూడా, మంచి ఆలోచన ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మను ఎందుకు పొందలేకపోతున్నామండి అని అంటే, మనలో అనేక జన్మ సిద్ధమైనటువంటి తృష్ణ ఉండడం వల్ల. ఆ తృష్ణ లేదు అని అంటాం, కానీ నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా ధనము, నా సుఖములు అన్నటువంటి ఉంటున్నాయి కదా. మనం ఎక్కడ అందరినీ ఒక రకంగా చూడగలుగుతున్నాం? అందరినీ ఒకే రకంగా మనం చూడగలమా? మన అబ్బాయిలు అనేసరికల్లా వాళ్ళకి 1 కోటో 2 కోట్లో 5 కోట్లో 10 కోట్లో ఆస్తి ఇవ్వాలి. ఎవడో పేదవాడికి దానం చేయాలంటే 10,000 5,000 దానం చేయాలి. ఏం వాడికి 1 కోటి రూపాయలు ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వలేం కదా. ఎందుకు ఇవ్వలేం అంటే అక్కడ తృష్ణ, అంటే వాడికి వాడి భార్యాపుత్రాదుల కింద ఉన్నటువంటి తృష్ణ పనిచేస్తున్నది. అది తగ్గాలంటే ఏం చెయ్యాలండి? బ్రహ్మచర్యాది విశేష సాధనో విధాతవ్య. బ్రహ్మచర్యము మొదలైనటువంటి విశేష సాధనాల్ని చెప్పాలి. అంటే నాయనా, నువ్వు వీటిని వదులుకోవాలంటే నువ్వు బ్రహ్మచర్యము మొదలైనటువంటి విశిష్టమైనటువంటి సాధనాల్ని ప్రాక్టీస్ చేయాలిరా అని చెప్పాలి. మూడో కారణం ఏమిటండి ఈ అష్టమాధ్యాయం చెప్పడానికి? అద్వయ ఆత్మ సాక్షాత్కారము పొందినటువంటి వాడికి వెళ్ళువాడు, వెళ్ళుట, వెళ్ళే స్థానము అని 3 ఉండవు, త్రిపుటి ఉండదు. అద్వయ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడికి వెళ్తూ ఉన్నటువంటి వాడు, వెళ్ళడం అనేటువంటి పని, వెళ్ళేటువంటి స్థానము అని 3 ఉండవు. అయినా గంతృగమనాదివాసిత బుద్ధీనాం హృదయ దేశ గుణ విశిష్ట బ్రహ్మోపాసకానాం మూర్ధన్యయానాజ్ఞాగతి వక్తవ్యా ఇది అష్టమ ప్రపాఠకాః ఆరభ్యతే అని భగవత్పాదుల వారు ఈ అష్టమ ప్రపాఠకం ఎందుకు చెప్తున్నారు అన్న చెప్పారు. అద్వయ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళకి త్రిపుటి లేకపోయినప్పటికీ గంతృ గమనాదివాసిత బుద్ధీనాం, లోపల ఈ జబ్బున్నా సార్, బయటకైతే పోయింది, బయటకైతే మనకి త్రిపుటి సంబంధం లేదు, కానీ లోపల మా ఆవిడండి, మా అబ్బాయి అండి, ఓసారి బెంగళూరు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి రావాలండి, ఓసారి ఇంకో అబ్బాయి, చిన్న అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, చూసి రావాలండి, ఏమండి మా అమ్మాయి అమెరికాలో ఉన్నది, ఒకసారి చూసి రావాలండి. గంతృగమనాది వాసిత బుద్ధీనా, ఎందుకు ఆ చింతన? ఆ అమెరికా వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు? హైదరాబాద్ వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు? బెంగళూరు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు? హృదయ దేశ గుణ విశిష్ట బ్రహ్మోపాసకానాం
ఈ లక్షణాలతో కూడుకున్నటువంటి హృదయ దేశంలో విశిష్టమైనటువంటి బ్రహ్మోపాసన చేస్తూ ఉంటాడు. అంటే వీడు బ్రహ్మోపాసన అయితే చేస్తూ ఉంటాడు, 24 గంటలు బ్రహ్మమునందే బుద్ధి కలిగినటువంటి వాడు అయి ఉంటాడు, మరో ఆలోచన వీడికి అయితే ఉండదు. కానీ వాడిలో వాసనలు మాత్రం ఉంటాయి. అలాంటి వాసనలు ఉన్నటువంటి వాడికి మూర్ధన్యయ నాడ్యాగతి వక్తవ్య, బుర్రలో ఉన్నటువంటి నాడుల నుండి, నాడీ ఖండం అనో ఖండం చెప్పారు, ఆ నాడుల నుండి ముక్తి అనేటువంటి దాన్ని చెప్పారు. అది కూడా చెప్పారు. ఎందుకు చెప్పారండి? మరి వారికి అలా చెప్పకపోతే వినరండి. ఏమండి, బ్రహ్మరంధ్రం ఛిద్రమైపోయి వాడు బ్రహ్మంలో కలిసిపోతాడు అంటే, ఆహా అలాగా అండి, అయితే బ్రహ్మరంధ్రం ఛిద్రం అవుతుందా అండి అని అంటారు. అలా కాదు నాయన, నువ్వే పరమాత్మవి, నువ్వే ఆత్మవి, ఆత్మ నువ్వే, పరమాత్మ నువ్వే, జీవబ్రహ్మైక్యము, కాబట్టి నీకేమీ చెప్పవలసింది లేదు, తెలుసుకోవలసింది లేదు అంటే, ఏమిటో గురువు గారు ఏం చెప్పారో ఆయనకి అర్థం కాదు, మాకు అర్థం కాదండి. ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది? నీకు ఎలాగోలా పొందొచ్చును అని చెప్తే, అమ్మ బాబోయ్ చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు, నేను రేపో ఎల్లుండో బ్రహ్మాన్ని పొందేస్తాను అన్న నమ్మకం వచ్చింది. అలా కాదు, నువ్వే బ్రహ్మానివి, నువ్వు వేరేగా పొందవలసింది ఏది లేదు అని చెప్తే నాకేమీ చెప్పలేదు అనుకుంటున్నాడు. అంటే వెళ్ళేవాడు వెళ్ళుట, వెళ్ళే స్థానం అనే వాసనలతో నిండినటువంటి వాడికి హృదయ స్థానంలో సగుణ బ్రహ్మోపాసన చేసి శిరస్సు పైభాగంలో ఉన్నటువంటి నాడుల ద్వారా బూర్ధలోకాలు పొందుతారు అని చెప్పాలి. అలా చెప్తే వాళ్ళు నమ్ముతారు. కనుక ఈ 8వ అధ్యాయం ప్రారంభిస్తున్నారు అన్నారు. అని ప్రారంభించి, ఓం అధ యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరోస్మి అంతరాకాశ దహరోస్మిన్నంతరాకాశస్తస్మిన్ యదంతః తదన్వేష్టవ్యం తద్భావ విజిజ్ఞాసితవ్యమితి. మంత్రం ఉపనిషత్తులో ఉన్నటువంటిది. ఈ బ్రహ్మపుర పురమైనటువంటి దేశంలో సూక్ష్మమైనటువంటి పద్మాకార స్థానంలో ఉన్న ఆకాశంలో ఏది ఉందో అది వెతకాలి. దాన్ని దహర విద్య అంటారు. దహరం అంటే అల్పము, సూక్ష్మము అని. సూక్ష్మాకారంలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఈ విషయాన్ని కఠోపనిషత్తులో చెప్పుకున్నాం. మీరు ముండకం చదివారు, మాండూక్యం చదువుతున్నారు. మనం ఉపనిషత్తుల్లో అయితే మనం చదువుతున్నాం, కాకపోతే వెతకాలి. ఎక్కడ వెతకాలి? హృదయ ఆకాశంలో వెతకాలి. ఆ హృదయ ఆకాశంలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి దాన్ని వెతకాలి. అంటే పద్మాకారపు స్థానంలో ఆకాశంలో ఏది ఉందో అది వెతకాలి. బ్రహ్మణ పరస్య పురం బ్రహ్మపురం. బ్రహ్మపురం అంటే ఏమిటండి? పరస్య బ్రహ్మణ పురం, పరమైనటువంటి బ్రహ్మం ఉండేటువంటి స్థానాన్ని బ్రహ్మపురము అంటారు. మనం ఉండేటువంటి దాన్ని ఏది, ఇది ఎవరిల్లండి అంటే రామసుబ్బారావు గారు ఇల్లండి, ఇది రాచకొండ శర్మ గారు ఇల్లండి, ఇదేదో నాగరత్నం గారు ఇల్లండి, నరసింహమూర్తి గారు ఇల్లండి అని అంటాం కదండి. అలాగే బ్రహ్మపురము అంటే పరమైనటువంటి బ్రహ్మము ఉండేటువంటి స్థానము. బ్రహ్మపురం దేహం. బ్రహ్మపురం ఏది? శరీరం. దహరన్నామ సూక్ష్మ. దహరం అంటే ఏమిటి? అల్పమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది. వేష్మ అంటే నివాస గృహము. బ్రహ్మణ ఉపలబ్ధి అధిష్టానం. బ్రహ్మణ ఉపలబ్ధి, బ్రహ్మాన్ని పొందుట అనేటువంటిది అధిష్టానము. చిన్నదైనటువంటి ఇల్లు, బ్రహ్మ పొందదగినటువంటిది. అంతః ఆకాశ, ఆకాశాఖ్యం బ్రహ్మ, ఆకాశం అనేటువంటి పేరు కలిగినటువంటి బ్రహ్మ. ఆకాశ ఇవ అశరీరత్వాత్ సూక్ష్మత్వ సర్వగతత్వ సామాన్యత్వాచ. ఏమండి, ఆకాశం బ్రహ్మ అనే పేరు కలిగినటువంటి బ్రహ్మము. ఆకాశం అని ఎందుకన్నారండి అంటే, ఆకాశ ఇవ అశరీరత్వాత్, ఆకాశము వలె శరీరము లేనటువంటిది కాబట్టి, సూక్ష్మత్వాత్ చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి, సర్వగతత్వ సామాన్యాచ అన్నింటా వ్యాపించి ఉంటుంది కాబట్టి, తస్మిన్నేవ అంతః అన్వేష్టవ్య, ఆ ఆకాశంలోనే ఆ బ్రహ్మమును వెతకాలి. ఎలా? గురువాశ్రయ శ్రవణాద్యుపాయై,
గురువుని ఆశ్రయించి శ్రవణము చేసి వెతకాలి. అంటే నేను పుస్తకాలు నాకు తెలుసునండి, నాకు తెలుగు వచ్చు, సంస్కృతం వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అనేక భాషలు నాకు వచ్చు, ఏ భాషల్లో ఏ స్వామి ఏది రాసినా నేను అర్థం చేసుకోగలను కాబట్టి నేను తెలుగులోని, హిందీలోని, ఇంగ్లీష్లోని, సంస్కృతంలోని గ్రంథాలు చదివి నేను పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాను అంటే కుదరదు. దానికి ఒక పద్ధతి ఉన్నదంటారు భగవత్పాదుల వాళ్ళు. గురువాశ్రయ శ్రవణాద్యుపాయై, గురువు గారిని ఆశ్రయించి శ్రవణము మొదలైనటువంటివి చెయ్యాలి. గురువు గారిని ఆశ్రయిస్తే గురువు గొప్పవాడా తక్కువవాడా కాదు, నిన్ను బాగు చేస్తాడు. నీకు ముందు నమ్మకం ఉండాలి. మా గురువు గారు నన్ను ఒడ్డెక్కిస్తారని నమ్మకం ఉంటే నువ్వు ఆటోమేటిక్గా బయటికి వెళ్తావు అనమాట. అక్కడ గురువుని ఆశ్రయించి శ్రవణం చేయటం మొదలైనటువంటి మార్గాల్లో వెతకాలి. ఏదం బ్రహ్మపురే సర్వం సమాహితం సర్వాణి చ భూతాని సర్వే చ కామా యదా ఏతజ్జరాం జరా వా ఆప్నోతి ప్రధ్వంసితో వా కిం తతో అతిశిష్యతే. ఇక్కడ ఒక ప్రశ్న వేశారు. ఈ బ్రహ్మపురంలో సర్వము, సకల భూతాలు, సకల కామనలు ఇమిడి ఉన్నాయి. ఈ దేహానికి వృద్ధాప్యం వచ్చింది, ఈ దేహం నశించిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ బ్రహ్మపురంలో సకల భూతాలు ఉన్నాయి, సకల కామనలు ఉన్నాయి, సర్వము ఉన్నది. ఈ బ్రహ్మపురంలో అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఈ బ్రహ్మపురమైనటువంటి దేశానికి వార్ధక్యం వచ్చింది, ఈ బ్రహ్మపురమైనటువంటి దేశం ఒకవేళ నాశనం అయిపోయింది, అప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటిది ప్రశ్న. అంటే ఈ శరీరం ఉంటే నువ్వు చెప్పినట్టుగానే ఈ బ్రహ్మపురంలో పరమాత్మను మేము వెతుకుతాం. ఈ శరీరం పోయిందనుకో ఏం చేయమంటావు? ఈ శరీరానికి ముసలితనం వచ్చిందనుకో ఏం చేయమంటావు? అంటే ఈ విధమైనటువంటి చర్చ ఆరంభంలో చేసి ప్రారంభిస్తున్నారు. విద్యారణ్యుల వారు శ్లోకాలు ప్రారంభించారు. అసంసారీ అయమాత్మ అసౌ అన్వేష్టవ్యో ముముక్షుణ ప్రజాపతిరితి ప్రాహ ప్రసంగేన స్వసంసది. ఏమండి, ఈ విషయం అసలు ఎందుకు వచ్చిందండి? బ్రహ్మగారు సభలో ఒకసారి మాట్లాడుతూ అసంసారీ అయం ఆత్మ, అయమాత్మ ఈ ఆత్మ, అసంసారి సంసారి కాదు, ముముక్షుణ మోక్షము కోరేవాడు, అసౌ ఈ ఆత్మను అన్వేష్టవ్య వెతకాలి, అన్వేషించాలి. ప్రసంగేన మాటల సందర్భంలో, స్వసంసది తన సభలో, ప్రజాపతి హిరణ్యగర్భ బ్రహ్మ ఇతి ప్రాహ అని పలికెను. అంటే ఆత్మ సంసారి కాదు, ముముక్షు అయినటువంటి వాడు ఆత్మను వెతకాలి అని మాటల సందర్భంలో బ్రహ్మగారు ఆయన సభలో అన్నారు. సాధారణంగా పెద్దవాళ్ళ దగ్గర మనం కూర్చుంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఒరే, ఈ లౌకిక జీవనం ఎప్పుడూ ఉన్నటువంటిదే, ఈ భార్య పిల్లలు డబ్బు ఈ కీర్తి ప్రతిష్ట అనేటువంటివి ఎప్పుడూ ఉన్నటువంటివేంద్రా, కొన్నాళ్ళు శరీరంతో ఉంటాయి, శరీరం పడిపోయిన తర్వాత ఇవి పోతాయిరా, ఇవి నిత్యం కాదురా, ఆత్మని అన్వేషణం చేసుకోరా అంటారు. పూర్వులు అలాగే మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎవరో లౌకికులైనటువంటి వాళ్ళు ఫోటోలు, వీడియోలు, లేకపోతే ఏదో ప్రచారము, వీటికి ప్రాధాన్యం ఇచ్చుకుంటారు. లౌకికంగా దానివల్ల వచ్చింది ఏం లేదు. ఇవాళ నన్ను ఎవరో పొగిడారు, రామసుబ్బారావు గారు చాలా బాగా మాట్లాడారు. ఏమిటి ప్రయోజనం? నాకు నా శరీరానికి ఏమిటి ప్రయోజనం? చాలా బాగా మాట్లాడారు అంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి? ఒకటి, మన ఏదైనా సభకి పిలిచినప్పుడు మనం ఆ సభలో సత్యాన్ని మాట్లాడాలి కాబట్టి మనం సత్యం చెప్పడం అనేటువంటి తప్పు కాదు, అంతవరకు మనం యోగ్యమైనటువంటి విషయమే. కానీ అదేదో చాలా ప్రధానమైనటువంటి విషయం. అక్కడ మనకి వాళ్ళేమో మనం గణపతి నవరాత్రులు మాకు అయ్యాయి. గణపతి నవరాత్రులు 9 రోజులు అగ్నిపురాణం చెప్పాం. అగ్నిపురాణంలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి. మీరు 100 సంవత్సరాలు బతకాలి, పురాణాలు చెప్పాలన్నారంటే నేను అలాగా, అవును నిజమే, నేను 100 సంవత్సరాలు బతకాలి, రోజు వెళ్ళి పురాణాలు చెప్తూ ఉండాలి, నన్ను ఇలాగే పొగుడుతూ ఉండాలి అని అనుకోవాలా? కాదు. ముముక్షుణ మోక్షం కోరుకునేటువంటి వాడు
అసౌ ఆత్మ అన్వేష్టవ్య, ఈ ఆత్మను అన్వేషణ చెయ్యాలి. ఈ ఆత్మ అనేటువంటిది అసంసారి, ఆయం ఆత్మ అసంసారి, ఈ ఆత్మకి చావు పుట్టుకలు లేవు అని ప్రజాపతి అన్నాడు. అంటే మనం కూడా ఏమిటి ఆలోచించాలి? ఈ ఆత్మకి చావు పుట్టుకలు లేవు, మనం ఎలాగైనా బ్రహ్మాన్ని పొందాలి, మనమే బ్రహ్మంగా మారాలి. అంటే ఇప్పుడు బ్రహ్మం కాదా? అవును బ్రహ్మమే, కానీ ఆ నమ్మకం కలగడం లేదు కదండి. ఆ నమ్మకం మనకు కలగడం లేదు కదా. మనం లౌకికమైనటువంటి జీవనం గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఆత్మజ్ఞానం మన శరీరానికి మనం అనుభూతి పరంగా అన్వయం చేయటం లేదు కదా. ఇంకా మనం లౌకికాన్ని అన్వయం చేస్తున్నాం శరీరానికి. ఆత్మని అన్వయం చెయ్యాలి, ఆత్మని అన్వయం చెయ్యాలి. యో నిష్పాపో అజరో మృత్యు స్వాకక్షుత్రుడ్విభజిత సత్యోస్య కామ సంకల్పశ్చ అసంసారీ స ఈశ్వరః. యో నిష్పాపః అజరః అమృత్యుః శోకక్షురుత్ త్రుడ్ వివర్జితః సత్యః అస్య కామ సంకల్పః అసంసారీ స ఈశ్వరః. ఇది పదవిచ్ఛేదం. యహ ఈ ఆత్మ నిష్పాపః, పాపము లేనిదో, అపహత పాప్మా అజరో అమృత్యు. బృహదారణ్యకంలో కూడా చెప్తారు, పాపాలు అంటావు, పాపం తరతి, పాపాన్ని తరిస్తుంది. ఆత్మకి పాపాలు ఉండవు. మనం పాపాలు చేస్తే పాపాలు రాకపోతే ఏమిటి? అసలు పాపాలు మనం చేస్తున్నామా, ఆత్మ చేస్తున్నదా? పాపాలు ఎవరు చేస్తున్నామో విద్యారణ్యుల వారు చెప్తున్నారు. పాపం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నదో విద్యారణ్యుల వారు తరువాత శ్లోకంలో చెప్తారు. యహ ఏ ఆత్మ నిష్పాపః, పాపము లేనిదో, అజరః ముదిమి లేనిదో, ముసలితనము లేనిదో, అమృత్యు చావు లేనిదో, శోకక్షుత్రుట్ వివర్జిత దుఃఖం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. అస్య ఆ ఆత్మ యొక్క కామ సంకల్ప, కామ సంకల్పము సత్య, సత్యమైనటువంటిది. అసంసారీచ అతడు చావు పుట్టుకలు లేనివాడు. సహా అతడు ఈశ్వర, సర్వస్యాధిపతి సర్వేశ్వర అని బృహదారణ్యకంలో అంటారు. సర్వానికి అధిపతి అయినటువంటి ప్రభు, అన్నిటికీ అధిపతి అయినటువంటి ప్రభు ఆత్మ. సబ్రూయాన్నాస్య జరయా ఏతజ్జీర్యత నవధేనాస్య హన్యత ఏతత్ సత్యం బ్రహ్మపురమస్మిన్ కామాః సమాహితాః ఏష ఆత్మా అపహత పాప్మా విజరో విమృత్యుః విశోకో విజిగిత్సో అపిపాసః సత్యకామ సత్య సంకల్పః అని ఉపనిషత్తు చెప్తున్నాడు. అంటే ఏమిటండి? ఆత్మకు కామ సంకల్పాలు అన్నీ సత్యమైనటువంటి కామ సంకల్పాలే. ఈ దేహం వృద్ధాప్యం చేత ఆకాశ బ్రహ్మము జీర్ణము కాదు. ఈ దేహానికి వృద్ధాప్యం వచ్చిందనుకోండి, ఆ లోపల ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి బ్రహ్మ ముసిల్తనం రాదు దానికి. దేహాన్ని వధిస్తే బ్రహ్మ వధింపబడదు. ఈ బ్రహ్మపురంలో ఉన్న బ్రహ్మ సత్యము, దీని యందు సకల కామనలు సిద్ధించినవి. ఈ ఆత్మ పాపములు అంటనిది, ముసలితనము లేనిది, మృత్యువు లేనిది, దుఃఖము లేనిది, ఆకలి లేనిది, దప్పిక లేనిది. సత్యకామము అంటే సత్యాః అవితథా కామాః యస్య సహా. సత్యకామములు అంటే ఏమిటి? అవితథములైనటువంటి, అంటే అననృతములైనటువంటి, సత్యములైనటువంటి కామములు. మనకి కామాలు ఉన్నాయి, రెండు రకాల కామాలు ఉన్నాయి. ఒక కామం ఏమిటి? మోక్షం కావాలి. ఎందుకు మనం ఇవన్నీ చదువుతున్నాం? మోక్షం కావాలనే చదువుతున్నాం. ఈ పాఠాలు ఎందుకు వింటున్నాం? మోక్షం కావాలనే వింటున్నాం. రెండో పక్కన ఏమిటి? మా అబ్బాయి ఏమండి భూమి కొనమన్నాడండి, మా అబ్బాయి ఇల్లు కట్టించమన్నాడండి, మా అబ్బాయి బంగారం కొనమన్నాడండి, మా కోడలు వస్తున్నది బంగారం కొనాలండి,
మా మనవలు వస్తున్నారు, వాళ్ళకి ఏవో కొనాలండి. అవి వితథ సంకల్పములు, అంటే అయథార్థ సంకల్పములు. అవి యథార్థములు కావు. నువ్వు మీ మనవాడికి ₹1,00,00,000 ఇచ్చావా, 10 కోట్లు ఇచ్చావా, 1,00,000 కోట్లు ఇచ్చావా, 1,00,00,000 కోట్లు ఇచ్చావా, అది అనవసరం. అది యథార్థమైన సంకల్పం కాదు. యథార్థమైన సంకల్పం ఏది? బ్రహ్మమును పొందుట అనేటువంటిది యథార్థమైన సంకల్పం. సత్య సంకల్పా అంటే అవితథ సంకల్పా. బ్రహ్మమును పొందడము అనేటువంటిదే యథార్థమైన సంకల్పం. మిగతా సంకల్పాలన్నీ కూడా అయథార్థమైన సంకల్పాలు. ఇవి సాంసారికాలు కావు. సంకల్పా అపి చ సత్యాః, సంకల్పములు సత్యములే. సంకల్పా కామాశ్చ శుద్ధ సత్వోపాధి నిమిత్తాః, ఈ సంకల్పములు ఈ కామములు కూడా శుద్ధ సత్వోపాధి నిమిత్తాః. మనకి శుద్ధ సత్వంతో కూడుకున్నటువంటి శరీరం కావాలి. మన శరీరానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నచ్చినటువంటి వాళ్ళు మాట్లాడితే చాలా తీయగా మాట్లాడతాం, నచ్చని వాళ్ళు మాట్లాడితే కోపంగా మాట్లాడతాం. మనకి ఇష్టమైనటువంటివి ఏవైనా జరిగితే సంతోషంగా ఉంటాం, మనకి అనిష్టమైనటువంటివి ఏవైనా జరిగితే చాలా చిరాగ్గా ఉంటాం. ఇవన్నిటికీ కారణం ఏమిటండి? ఈ రకాలైనటువంటి వాటి కారణాలు ఏమిటండి అంటే శుద్ధ సత్వోపాధి లేకపోవటం. శుద్ధ సత్వోపాధి ఉన్నదనుకోండి, ఎవరైనా కోపంగా మాట్లాడినా మనకు సంతోషంగానే ఉంటుంది, ఎవరైనా సంతోషంగా మాట్లాడినా మనకు సంతోషంగానే ఉంటుంది, ఎవరు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనకి సంతోషంగానే ఉంటుంది. సంకల్పములు కామములు కూడా శుద్ధ సత్వోపాధి నిమిత్తముగా కలవి. అందువలన అవి సత్యములు, అవి యథార్థములు, అవి అనృతములు కావు. ఈ ఆత్మ పాపములు అంటనటువంటిది, ముసలితనము లేనటువంటిది, చావు లేనటువంటిది, శోకము ఆకలి దప్పిక లేనటువంటిది. ఈ ఆత్మ సత్యమైనటువంటిది, సత్యమైనటువంటి కామ సంకల్పాలు కలిగినటువంటిది. ఇది శుద్ధ సత్వోపాధి నిమిత్తము, శుద్ధమైనటువంటి సత్వము ఉపాధిగా కలుగుట నిమిత్తము ఈ దేహం ఉన్నది. ఈ ఈశ్వరునికి చావు పుట్టుకలు లేవు, సర్వస్యాధిపతి, అంతటికీ ఆయనే ప్రభువు అని చెప్పారు. పాపం కర్తు అకర్తాత్మ చిన్మాత్ర పాపవం జరా మృత్యు దేహధర్మో విద్యేతే నచితస్తతః. విద్యారణ్యుల వారు మంచి మంచి విషయాలు చెప్తారు. మనం ఇప్పటి వరకు చాలా విన్నాం 4 అధ్యాయాల్లో. ఇక్కడ కూడా ఓ మాట చెప్తున్నారు. అసలు ఇంతకు ముందు చెప్పారు, చదువు ఎవడరా చదువుకున్నాడు, ఆత్మ ఏమైనా చదువుకున్నదా, అహంకారం చదువుకున్నాడు. ఆత్మ చదువుకోలేదు, అహంకారం చదువుకుందన్న. ఇవాళ కూడా ఓ మాట అంటున్నారు, అసలు పాపం కర్తు అకర్త ఆత్మ. పాపం కర్తు, పాపము చేసినటువంటి వానికి ఆత్మ అకర్త. ఆత్మ కర్త కాదు, ఆత్మ పాపం చేయటం లేదు. మరెవరు పాపం చేస్తున్నారండి? చిన్మాత్ర అంటే జ్ఞానస్వరూపం, చిత్తు యొక్క మాత్ర అయినటువంటి ఆత్మ కథం పాపవాన్ భవేత్, ఎలా పాపం చేసింది అవుతుంది? అది పూర్తిగా జ్ఞానస్వరూపం, చిత్స్వరూపం. చిత్స్వరూపం అయినటువంటిది పాపం ఎలా చేస్తుందండి? ఆత్మ చిత్తు, ఆత్మ చిత్తు అయితే అది పాపం ఎలా చేస్తుంది? ఆత్మ సత్తు, అది పాపం ఎలా చేస్తుంది? ఆత్మ ఆనందము, అది పాపం ఎలా చేస్తుంది? సచ్చిదానందం అయినటువంటి ఆత్మ పాపం ఎలా చేస్తుంది? పాపం చేసినటువంటి వాడికి కర్త ఆత్మ కాదు, ఆత్మ పాపం చేయటం లేదు. మరెవరు చేస్తున్నారండి? ఊర్లో వాళ్ళు చేస్తున్నారు. వీడే పాపం చేశాడు కదండి, రావణాసుడు పాపం చేశాడు అంటున్నాం, పాపాత్ముడు అంటున్నాం. అదే రాముడిని అయితే ధర్మాత్ముడు అంటున్నాం. అందునుంచే సమాసాలు చెప్పడం సంస్కృతంలో కొద్ది ఇబ్బంది. అంటే ఏమండి, ఆ మాత్రం మాకు సమాసం చెప్పడం రాదా అని మీరు అనుకోకండి. ఆత్మయందు పాపము ఆరోపించబడితే అది పాపాత్మ. ఆత్మే
పాపారోపణం పాపాత్మ, ఆత్మే ధర్మారోపణం ధర్మాత్మ. ఆత్మయందు పాపాన్ని ఆరోపణ చేస్తే అది పాపాత్మ అవుతున్నాడు, ఆత్మయందు ధర్మాన్ని ఆరోపణ చేస్తే అది ధర్మాత్మ అవుతుంది. ఆరోపణ మాత్రం. యథార్థానికి ఆత్మకి పాపము ఉండదు, ధర్మము ఉండదు. ఆత్మకి రెండూ ఉండవు. ఆత్మకి పాపాలు ఉండవు, ధర్మాలు ఉండవు. మరి అలాంటప్పుడు ఆత్మ పాపాత్మ అన్నటువంటిది ఎలాగవుతుంది, ధర్మాత్మ అన్నటువంటిది ఎలాగవుతుంది? ఇంకా పురాణాలు చెప్పాలి అని అంటే మనకి ఇతర శాస్త్రాల యొక్క జ్ఞానం కూడా ఉండాలి. రామాయణం చెప్పాలి అంటే రామాయణం ఒక్కటి చదివి రామాయణం చెప్తే వాడికి రామాయణం చెప్పడం కుదరదు. రామాయణం చెప్పాలంటే పూర్వమీమాంస చదువుకోవాలి, ఉత్తరమీమాంస చదువుకోవాలి, వ్యాకరణం చదువుకోవాలి, ధర్మశాస్త్రం చదువుకోవాలి, అప్పుడు రామాయణం చెప్పాలి. అలాగే ఇక్కడ ఏమిటంటున్నాడు, పాపకర్తు, పాపము చేసినటువంటి వాడికి ఆత్మ, ఆత్మ అకర్త, కర్త కాదు. చిన్మాత్ర జ్ఞానస్వరూపమైనటువంటిది, జ్ఞానస్వరూప మాత్రమైనటువంటి ఆత్మ కథం ఏ విధముగా పాపవాన్, పాపము కలిగినటువంటిది అవుతుంది. పాపం లేదన్నారండి, ఆత్మకు ఒప్పుకున్నామండి. మరి ముసలితనం ఉన్నదంటారా? అది కూడా లేదంటారా? చావు ఉన్నదంటారా? అది కూడా లేదంటారా? నతస్య ప్రాణా ఉత్క్రామంతే అని బృహదారణ్యకం. వాడు చావడం లేదంటాం. అదేమిటండి చావకపోవడం ఏమిటండి? మా ఎదురుకుండానే చచ్చిపోయాడు, మేము అందరం వెనకాతలు వెళ్ళి కాల్చాం, సమాధి చేసాం, మీరు చావలేదంటే ఎలాగవుతుందండి అంటే, జరా మృత్యు, ముసలితనము, చావు దేహ ధర్మం, దేహము యొక్క ధర్మములు, శరీర ధర్మములు, చిత చిత్తునకు నవిద్యేతే అంటవు. చిత్తునకు దేహధర్మాలైనటువంటి ముసలితనము కానీ మృత్యువు కానీ ఉండవు. ముసలితనము మృత్యువు అన్నటువంటివి శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలు, అవి చిత్తుకు ఉండవు. నచిత, చిత్తునకు ఉండవు. అంటే జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ పాపం చెయ్యదు, పాపానికి ఆత్మ కర్త కాదు. ముసలితనము, చావు, దేహధర్మాలు ఆ రెండు జ్ఞానికి అంటవు. అందువలన జ్ఞానికి పాపం లేదు, జరామృత్యువులు లేవు. జ్ఞానికి పాపము లేదు, చిత్స్వరూపమైనటువంటి ఆత్మకి పాపము లేదు, చిత్స్వరూపమైనటువంటి ఆత్మకి ముసలితనము లేదు, చావు లేదు. స్వాకస్యాత్ మానసో ధర్మ క్షుతృష్ణే ప్రాణగే ఉభే ఛిద్రోపస్యాత్మనో నైవ సంతి శోకాదయస్త్రయః. స్వాకస్యాత్ మానసో ధర్మ క్షుతృష్ణే ప్రాణగే ఉభే ఛిద్రోపస్య ఆత్మనో నైవ సంతి శోకాదయస్త్రయః. దీనికి అందించి అనుభూతి ప్రకాశం అని పేరు పెట్టారు. ఎందుకంటే నాయనా, శోకం అనేటటువంటిది మానసికమైనటువంటి ధర్మం రా అన్నారు. శోక, శోకము మానసో ధర్మ స్యాత్, మనస్సు యొక్క ధర్మము అగుచున్నది. క్షుతృష్ణే, ఆకలి వేస్తున్నది కదండి, దాహం వేస్తున్నది కదండి, ఆ రెండు ఏమిటండి? ఉభే, ఈ రెండు ధర్మాలు ప్రాణగే, ప్రాణమునకు సంబంధించినటువంటివి. శోకం అనేటువంటిది మానసిక ధర్మము, క్షుత్తు తృష్ణ అనేటువంటివి శారీరక ధర్మములు. చిద్రూపస్య ఆత్మన, జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మకు శోకాదయ, శోకము, ఆకలి, దప్పిక అనే త్రయ, మూడును నైవ సంతి, లేవు. అంటే శోకము లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, ముసలితనము లేదు, చావు లేదు, కర్తృత్వం, పాపకర్తృత్వము లేదు, పుణ్యకర్తృత్వము లేదు, ఏమీ లేదు, ఏదీ లేదు ఆత్మకి. చిన్మాత్రస్యాపి అస్తి మాయా సంకల్పకారిణి స్రక్ష్యామి జగదిత్యాది కామో మాయా వినోస్తి. అయితే లోకంలో ఇప్పుడు కొంతమందిని మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళు
చాలా అద్భుతాలు చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళనే భగవంతుడు అనుకుంటారు కూడా. ఇప్పుడు ఇలా మేమేదో బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాట్లాడితే మాకు అక్షరాలు కూడా రావు అనుకుంటారు. వీళ్ళకేం తెలియదు, వీళ్ళేదో బ్రహ్మజ్ఞానం 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 టక్కుటమారి విద్యలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి ఏమిటి తెలుసును అనుకుంటారు. మరి ఎవరికండి అని అంటే హూట్ హాట్ హూమ్ ఫట్ అని ఇదిగోట్రా రుద్రాక్షమాల, ఇదిగోట్రా ఈ బంగారం మాల, ఇదిగోట్రా ఈ ఉంగరం, ఇదిగోట్రా ఈ నాగరం అని ఇచ్చారనుకోండి. అమ్మ గురువుగారు ఎంత గొప్పవాళ్ళో, గురువుగారు ఎన్ని సృష్టిస్తున్నారో, ఎంత మహాత్ములో గురువుగారు. గురువుగారు ఇలా చేత్తో అంటే చాలు విభూతి పడిపోతుంది, బంగారం పడిపోతుంది, డబ్బు పడిపోతుంది. ఇది గురువుగారా? అది గురువుగారా? అనుభూతి ప్రకాశం చదివితే అలాంటి తక్కువ టమారా విద్యలు గురువులు కాదు. వాళ్ళ మహాత్ములైతే అవ్వచ్చును, వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంటే ఉండొచ్చును. వాళ్ళు చేసేటువంటి పనులు మాత్రం మాయావులు చేసేటువంటి పనులు. చిన్మాత్రస్యాప్యస్తి మాయా సంకల్పకారిణి, కామ సంకల్పకారిణి, కోరినటువంటి కోరికలను సృజించేటువంటి మాయా, మాయా అనేటువంటి శక్తి చిన్మాత్రస్యాపి, చిన్మాత్రమైనటువంటి శక్తికి కూడా అస్థి ఉంది. బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు కావాలనుకుంటే ఏదైనా సృజించగలరు, ఏదైనా చేయగలరు. వాళ్ళకి ఏదైనా చేసేటువంటి శక్తి ఉంటుంది. మాయావేన మాయావి అయినటువంటి వానికి జనిత్యాది లోకము మొదలైనటువంటివి స్రక్ష్యామి సృష్టి చేస్తాను అనే కామహ కోరిక అస్థి. విశ్వామిత్రుడు ఉన్నాడు, కావాలంటే మరో సృష్టి చేసేస్తాను అన్నాడు. మరో సృష్టి ఎలా చేసేస్తావు అంటే అది చిన్మాత్రమైనటువంటి శక్తి. కావాలంటే మరో సృష్టి చేసేస్తాను, మరో లోకాన్ని సృజించి త్రిశంకుడిని ఆ స్వర్గంలో ఉంచుతానన్నాడు. అంటే మాయావినః, మాయాశక్తి స్వరూపుడైనటువంటి వాడికి జగదిత్యాది లోకములు మొదలైనటువంటివి స్రక్ష్యామి సృష్టి చేస్తాను అనే కామహ కోరిక అస్థి కలదు కదా, ఉన్నది కదా. కలియుగంలో ఇది ఎక్కువ. కలియుగంలో ఎవరైతే విభూతులు ప్రదర్శిస్తారో వాళ్ళని గొప్పవాళ్ళగా చూస్తారు. విభూతులు అంటే ఐశ్వర్యములు. అంటే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాం, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టగానే అమ్మా సౌభాగ్యవతి భవ అని ఆయన చేత్తో అన్నాడు. ఆయన అరిచేతిలోంచి ఒక తావెత్తో లేకపోతే ఒక బంగారం వస్తువు ఏదో పడ్డాది, తీసుకో అని విసిరేశాడు. అమ్మ బాబోయ్, గురువుగారు ఎంత గొప్పవాళ్ళు, గురువుగారు ఎంత మహాత్ములు, గురువుగారు ఎంత గొప్ప పని చేస్తున్నారు అనుకున్నారు. ఇది మాయావి పని, యథార్థ పని కాదు. కోరిన వాటిని సృష్టి చేసేటువంటి శక్తి చిన్మాత్రకి ఉంటుంది. మాయావులైనటువంటి వాళ్ళు లోకమునందలి వస్తువులను సృష్టించాలనే కోరిక కలిగి ఉంటారు. అంటే చిత్స్వరూపమైనటువంటి ఆత్మ చిన్మాత్రంగా ఆత్మ జ్ఞానము వైపు మళ్ళకపోతే జగత్ సృష్టి భ్రాంతే ఉంటుంది. అంటే ఆత్మజ్ఞానం వైపు మళ్ళించి నీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి, అమ్మా ఈ దేహం అనిత్యం అమ్మా, ఈ దేహంతో నువ్వు అనవసరంగా భ్రాంతులు పడకమ్మా, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో అమ్మా, నువ్వు ముక్తిని సంపాదించుకో అమ్మా, మళ్ళీ పుట్టినటువంటి స్థితిని సంపాదించుకో అమ్మా అని ఉపదేశం చేయాలి. కానీ గురువులు జగత్ సృష్టి అనేటువంటి భ్రాంతి వైపే వెళ్తారు. మాయావశులై బ్రహ్మమునకు దూరం అయిపోతారు. వాళ్ళు మాయకి లొంగిపోయి బ్రహ్మకి దూరం అయిపోతారు. వాళ్ళు ఆకాశాది పదార్థాస్తు యథాపూర్వం భవంతు సంకల్పోస్తి తతో జ్ఞేయ వ్యావహారిక సత్యత. యథాపూర్వం ఇంతకు ముందున్నట్లే ఆకాశాది పదార్థాస్తు, ఆకాశము మొదలైనటువంటి పదార్థాలు యహ భవంతి, ఈ సృష్టి ఎందున్నాయి. ఇంతకు ముందు కల్పనలో ఉన్నట్టుగానే, ఇంతకు ముందు యుగంలో ఉన్నట్టుగానే ఈ యుగంలోని కూడా మనకి పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి,
నదులున్నాయి, జగత్తున్నది, అరణ్యాలున్నాయి, సృష్టి ఉన్నది. అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అనేటువంటి వర్ణాల వాళ్ళు ఉన్నారు. అలాగే మహారాజులు ఉన్నారు, ధనం ఉన్నది, బంగారం ఉన్నది, భోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంతకు ముందు యథాపూర్వం ఇంతకు ముందు ఉన్నట్లే ఆకాశాది పదార్థాస్తు పంచభూతములకు సంబంధించినటువంటి పదార్థములు ఇహ సంతి ఇహ భవంతి, ఈ సృష్టి యందు ఉన్నాయి. తతః అందువలన సంకల్ప అస్తి, అన్నీ ఉన్నాయనేటువంటి సంకల్పం ఉంది. వ్యావహారిక సత్యత, వ్యవహార విషయంగా సృష్టి సత్యము అనేటువంటిది జ్ఞేయ, తెలియాలి. అంటే ఈ సృష్టి పారమార్థికంగా సత్యం కాదు, వ్యవహారిక సత్యమైనటువంటిది ఈ సృష్టి. ఈ సృష్టి పారమార్థికమైనటువంటి సత్యము కాదు, వ్యావహారికమైనటువంటి సృష్టి సత్యము. ఇంతకు ముందు సృష్టిలో ఉన్నట్లే ఇప్పుడు కూడా ఆకాశాది పదార్థాలు సృష్టిలో ఉండటం అనే సంకల్పం ఉన్నది. అందువలన సృష్టి వ్యవహారిక సత్యము అని మనకి తెలియబడుతున్నది. యమంతమభిప్రాయ అభికామో భవతి, యం కామం కామయతే సోస్య సంకల్పాదేవ సముత్తిష్ఠతి, తేన సంపన్నో మహీయతే. ఏ ఏ ప్రదేశాలని గురించి కోరిక కలిగినటువంటి వాడో, ఏ ఏ భోగాల్ని కోరుకుంటున్నాడో అవన్నీ సంకల్ప మాత్రము చేతనే జరుగుతాయి. తయిమే సత్యాకామా, సత్యములైనటువంటి కాములు, అనృతాపిధానా, అసత్యము చేత కప్పివేయబడుచున్నవి. అంటే తయిమే సత్యాకామా, యథార్థముగా ఆత్మజ్ఞానమునకు సంబంధించినటువంటి కామములే సత్యకామములు, జగత్తుకు సంబంధించినటువంటి కోరికలన్నీ అసత్య కామములు. తయిమే సత్యాకామా, సత్యములైనటువంటి కామములన్నీ కూడా అనృతాపిధానా, అసత్యము చేత కప్పివేయబడుచున్నవి. సత్యానాం సతాం అనృతమపిధానం, సత్యాన్ని అసత్యం కప్పివేస్తుంది. అంటే యథార్థమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అసత్యం అనేటువంటి జగత్తు కప్పివేస్తున్నది. కప్పివేయటం వలన అసత్యే కనిపిస్తున్నది, సత్తైనటువంటి బ్రహ్మజ్ఞానం కనిపించటం లేదు. అన్వేష్య పరమాత్మాయం మాయా తత్కార్యలక్షిత, గురుశాస్త్రకృతో బోధ తత్వాన్వేషణముచ్యతే. ఏమండి, మాయా తత్కార్యలక్షిత, మాయ చేతను దాని కార్యముల చేతను తెలియబడుతూ ఉన్నటువంటి అయం పరమాత్మ, ఈ పరమాత్మ అన్వేష్టవ్య, వెతకవలసినటువంటి వాడు. అన్వేష్య, వెతకవలసిన వాడు. ఈ పరమాత్మని గురించి మనం వెతకాలి. ఎందుకండి ఈ పరమాత్మని గురించి వెతకాలి? ఎక్కడున్నాడండి ఈ పరమాత్మ అంటే, పరమాత్మ నీకు ప్రత్యక్షంగా కనిపించడం లేదు, కానీ మాయ దాని కార్యముల వలన పరమాత్మ అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది తెలియబడుతున్నది. మాయ వలన దాని కార్యముల వలన పరమాత్మ అనేటువంటిది ఒకటి ఉంది అని తెలియబడుతున్నది. దాన్ని అన్వేషించాలి. ఎలా అన్వేషించాలండి? గురుశాస్త్ర కృతో బోధ, గురువుల వలన శాస్త్రాల వలన పొందబడినటువంటి జ్ఞానం. అంటే ముఖ్యంగా ఏమిటంటే, మనకి శ్రవణం అనేటువంటి దాని యందు ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏం వింటామండి, ఏమిటి చెప్తారండి, ఏదో చెప్తారండి, ఏమిటి వింటానండి. ఆ రెండు ముక్కలు మనమే పుస్తకం తీసి చదివిసుకుంటే మనకే తెలిసిపోతాయి. కానీ ఏ శాస్త్రంలోని అంటే నేను చదువుకున్నంత వరకు గురుశాస్త్ర కృతో బోధ అన్నటువంటిదే చెప్పారు. గురువుల వలన శాస్త్రాల వలన, నువ్వు శాస్త్రాన్ని గురువు ద్వారానే వినాలి. శాస్త్రాన్ని సులభాన్యేవ శ్రవణే సులభే సతి, శాస్త్రములు సులభములే, శాస్త్రాలు సులభంగానే అర్థమవుతాయి. ఎప్పుడు అర్థమవుతాయండి? శ్రవణే సులభే సతి, శ్రవణం అనేటువంటిది సులభంగా చేస్తే శాస్త్రాలు అనేటువంటివి సులభంగా అర్థమవుతాయి. గురుశాస్త్ర కృతో బోధ, గురువుల వలన శాస్త్రముల వలన పొందబడినటువంటి జ్ఞానము తస్యా పరమాత్మ యొక్క అన్వేషణం, వెతుకుట అని ఉచ్యతే చెప్పబడును.
పరమాత్మను వెతకడం అంటే ఏమైనా టార్చ్ లైట్లు ఇట్లా పట్టుకోవాలా, సెర్చ్ లైట్లు పట్టుకోవాలా, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళాలా, కార్లు ఉండాలా, బళ్ళు ఉండాలా? కాదండి. గురువులు ఉండాలి, శాస్త్రం ఉండాలి. గురువు గారిని పట్టుకొని శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఆ పరమాత్మని నువ్వు వెతకడం జరుగుతుంది. పరమాత్మను వెతకడం అంటే ఎలాగండి? గురువుని, శాస్త్రాన్ని ఆశ్రయించటమే పరమాత్మని వెతకటము. మాయ వలన దాని కార్యాలన్నీ తెలియబడుతున్నాయి. పరమాత్మను వెతకాలి. ఎలా వెతకాలి అంటే గురువుల, శాస్త్రాల యొక్క బాధల చేత వెతకాలి. తతో అనుభూత్యా విజ్ఞాతం ఏష్టవ్యః ధీనిరోధతః ధ్యాయన్ యుక్త్యా చ మన్వానః స్వాత్మానుభవమాప్నుయాత్. తతః అటు తరువాత అనుభూత్యా విజ్ఞాతం, అనుభూతి ద్వారా ఆత్మని విజ్ఞాతం తెలియట కొరకు ధీనిరోధతః బుద్ధి వ్యాపారాలను నిరోధించి యుక్త్యా ధ్యాయన్ యుక్తుల చేత ధ్యానము చేత మన్వానః విచారణ చేసి స్వాత్మానుభవం తానే ఆత్మను అనేటువంటి అనుభూతిని ఆప్నుయాత్ పొందును. నేనే ఆత్మని అనేటువంటి అనుభూతి మనకు కలగాలి. ఎలా కలుగుతుందండి? ఈ అనుభూతి పొందాలంటే ఏం చేయాలండి? అనుభూత్యా విజ్ఞాతం, అనుభూతి స్వరూపంగా పొందడం ఎలాగండి? మీరు చెప్పారు, మేము విన్నాము, మేమే ఆత్మ అనుకుంటున్నాం, మేమే బ్రహ్మ అని అనుకుంటున్నాం, ఇతర విషయాలన్నింటినీ వదిలేసాం, ఇంక దేని గురించి ఆలోచించలేదు. అయినా ఎలాగ మాకు అనుభూతి కలగటం లేదండి అంటే ఏం చేయాలయ్యా? ధీనిరోధతః బుద్ధి వ్యాపారాలన్నింటినీ కంట్రోల్ చేయి. అంటే ఆ బుద్ధి బోల్డ్ని పనులు చేస్తూ ఉంటుంది. ఈ ఒక్క పనే చేయదండి, అనేకమైన వ్యాపారాలు చేస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయి. దాన్ని కంట్రోల్ చేసి ధ్యానం చేస్తూ ధ్యాయన్ యుక్త్యాచ హేతువుల్ని వెతుక్కో. ఏ హేతువుల చేత పరమాత్మని తెలుసుకోవాలి అన్నది. మన్మానః విచారణ చెయ్యి. స్వాత్మానుభవం ఆప్నుయాత్, అప్పుడు నువ్వు స్వాత్మానుభవం, నేనే ఆత్మని అనేటువంటి అనుభవాన్ని పొందుతావు. నీకు నువ్వే అటువంటి అనుభూతిని పొందగలిగినటువంటి వాడివి అవుతావు. అనుభూతితో తనను తానే ఆత్మ అని తెలియటకు బుద్ధి వ్యాపారాల్ని నిరోధించి ధ్యానము ద్వారా, యుక్తుల ద్వారా, విచారణ ద్వారా తానే ఆత్మ అనేటువంటి అనుభూతి పొందాలి అని చెప్పారు. ఏవం వేత్యసౌ సర్వాన్ లోకాన్ కామాంశ్చ విందతే లోకాధిష్టాన రూపత్వాత్ సర్వలోకాత్మతా భవేత్. యహ ఎవడు అసౌ ఈ ఆత్మను వేత్తి తెలిసినటువంటి వాడో, ఎవడికి ఈ ఆత్మ అనేటువంటి తెలుస్తుందో, సహా అతడు సర్వాన్ లోకాన్ సమస్త లోకములను కామాంశ్చ కామములను విందతే తెలిసినటువంటి వాడవుతున్నాడు. ఆత్మని తెలిస్తే అన్ని కోరికలు తెలిసిన వాడే, అన్ని లోకాలు తెలిసిన వాడే. లోకాధిష్టాన రూపత్వాత్, లోకాలన్నిటికీ వాడే అధిష్టాన స్వరూపం కాబట్టి, వాడే లోకాలన్నిటికీ అధిష్టాన స్వరూపుడు అవడం వలన సర్వలోకాత్మత, అతడే సర్వలోకాత్మ భూతుడైనటువంటి వాడు భవేత్ ఆగుచున్నాడు. అతడే సర్వలోకాత్మ భూతుడైనటువంటి వాడు అవుతున్నాడు. ఎవడు ఈ ఆత్మను తెలిసినటువంటి వాడో అతడు సర్వలోకాలను, అన్ని కామాలను పొందుతాడు. అతడు లోకాలకు అధిష్టాన రూపుడు అవటం వలన సర్వలోకాత్మ తత్వాన్ని అతనికి కలుగుతుంది. సర్వలోకాత్మ తత్వం అతనికి కలుగుతుంది. అంటే వాడే సర్వలోకాత్మ స్వరూపుడు. తద్యః ఏవ ఏతావరంచ నియంచ అర్ణవో బ్రహ్మలోకే బ్రహ్మచర్యేణ అనువిందతి తేషామేవ ఏష బ్రహ్మలోకస్తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. ఆ బ్రహ్మలోకమునందు ఎవరైతే అరా న్యా అనేటువంటి రెండు రకాలైనటువంటి సముద్రాల్ని బ్రహ్మచర్యంతో పొందుతారో వాళ్ళదే బ్రహ్మలోకము. వాడు సకలమైనటువంటి కోరికలను పొంది సకలమైనటువంటి లోకముల యందు కూడా యథేచ్ఛగా సంచరించేటువంటి వాడవుతాడు. అంటే
ఎవరైతే ఈ లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతున్నారో వాళ్ళే ఈ లోకాలకి అధిష్టాన స్వరూపులు. వాళ్ళు సర్వలోకాత్మ భావం కలవాళ్ళు. వాళ్ళ చేతనే సమస్తమైనటువంటి లోకాలు కూడా ప్రకాశిస్తాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడతో మనకి 6 ఖండాల్లో ఉన్నటువంటి పూర్వరంగానికి సంబంధించినటువంటి విషయాన్ని పూర్తి చేసి, మళ్ళీ వారంలో ఇంద్ర విరోచనులిద్దరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం, వారిని ప్రశ్నించడం, బ్రహ్మగారు వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఉపదేశించినటువంటి విధానాలు, అక్కడ వాళ్ళు చేసినటువంటి విధానాలు మళ్ళీ వారి నుంచి చెప్పుకుందాం. స్వస్తి. Thank you.